నమస్కారం అండి. నేను మీ సునీత. సునీ టీవీకి స్వాగతము. ఈరోజు మహిషాసురమర్దినిగా అమ్మవారి యొక్క అవతారం గురించి, విశిష్టత గురించి తెలుసుకుందామండి. 23 అమ్మవారు మనకి నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు మహిషాసురమర్దినిగా మనకి దర్శనమివ్వనున్నారు. అమ్మవారి విశిష్టత తెలుసుకుందాం. దేవి నవరాత్రుల్లో అమ్మవారు మనకి 2 అవతారాలలో ఈరోజు దర్శనమిస్తారండి. విజయవాడ అండ్ తిరుపతిలో అయితే ఇలా అమ్మవారు ఒకే రోజు 2 అవతారాలలో మనకి దర్శనమివ్వనున్నారు. 23/10/2023 దేవీ నవరాత్రుల్లో అతి ఉగ్ర రూపం మహిషాసురమర్దిని దేవి ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసురుని మర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ శుద్ధ నవమి రోజున మహర్నవమిగా చేసినది కనుక ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున మహర్నవమిగా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు. సింహవాహనమును అధిష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంలో ఈరోజు దర్శనమిస్తుంది. అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్దినిగా దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోతాయి, సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించి ఫలితము లభిస్తుందండి. మహిషుడిని సంహరించిన అమ్మ ఆపదల్లో మనకు అండగా ఉంటుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో లోకం సుఖశాంతులతో విలసిల్లే విధంగా కాపాడుతుంది. ఈరోజు అమ్మను సేవించడం వల్ల మనకు ఆపదలు భయాలు అన్నీ తొలగుతాయటండి. పూజించడం వల్ల అన్ని శుభములు కలుగుతాయండి. సనాతని అయిన ఈ తల్లె మహాకాళి, త్రిపుర సుందరి, దుర్గా, గౌరి మొదలైన నామాలలో పిలువబడుతుంది. సర్వాధిష్ఠతి, శ్రీరూపిణి, అన్నపూర్ణ, రాజేశ్వరి రాజరాజేశ్వరి, ధర్మం, సత్యం, పుణ్యం, యశస్సు, మంగళాలను ప్రసాదించి మోక్షదాయిని అమ్మ, ప్రదాయిని, శోకనాశిని, ఆర్తి వినాశిని, తేజస్వరూపిణి అమ్మవారి పరిపూర్ణ రూపాలలో పరిపూర్ణమైనది ఈ తల్లి. దుష్ట సంహారిణి, శిష్ట సంరక్షిణి, మహిషాసుర చండముండాది రాక్షసులను సంహరించిన వీరమూర్తి, కరుణ కురిపించి కాపాడే సౌజన్యమూర్తి, కారుణ్యమూర్తి. రాక్షసుల దేహమే తమనుకుంటూ దేహాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉండేవారండి. అందరి దగ్గర శక్తిని గ్రహించేవారు. దేవతలంటే అందరికీ తమ శక్తిని దారపోసేవారు అనమాట. ముందే భయపడి అందుకే ఇచ్చేవారు. దేవత తీసుకునేవారు. అసురులు రాక్షసులు అవుతున్నారు. మహిషం అజ్ఞానానికి సంకేతం అండి, మూర్ఖత్వానికి సంకేతం. తను నమ్మిన సిద్ధాంతంలో మంచి చెడుల విచక్షణ లేనివాడు మహిషాసురుడు అనమాట. తన చుట్టూ అటువంటి సామ్రాజ్యాన్ని పెంపొందించుకున్నాడటండి. అటువంటి అజ్ఞాన సామ్రాజ్యం మీద జ్ఞానం చైతన్యం అనేటువంటి విజ్ఞాన ఖడ్గములతో యుద్ధము చేసి వధించడమే మహిషాసురమర్దిని తత్వమటండి. ఇలా అమ్మవారిని రకరకాలుగా లాస్ట్ రోజు మాత్రం అమ్మవారు విజయానికి మంచి సంకేతం అండి. అసలు శత్రునాశనం కోసం కానీ అమ్మవారిని పూజించటం మీరు ఎంత మంచిగా అమ్మవారిని నిష్ఠతో పూజ చేస్తే అంత మంచి ఫలితాలు ఇస్తాయి. ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల కూడా చాలా మంచిదటండి. మనం అనుకున్న కోరిక నెరవేరాలి అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అమ్మవారికి సాయంత్రం హారతి ఇవ్వడం అఖండ హారతి ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు.
ఇలా అమ్మవారు జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్మిని శైలసుతే అంటూ అమ్మవారిని ఉగ్ర చైతన్య రూపిణిగా కొలవడం వల్ల మనలో ఉండేటువంటి కామ క్రోధ మోహాదులు అన్ని కన్నా ముఖ్యమైన జడత్వం మూర్ఖత్వం అన్నీ నశింపబడతాయి. ఈ దేహము లోకాలకి వచ్చినప్పుడు లోకాన్ని వినియోగించుకోవడం కన్నా లోకానికి వినియోగపడాలి అని వినియోగపడేటట్లుగా తయారు చేయడమే ఈ ప్రత్యేకమైన మహిషాసురమర్దిని తత్వం అనేది. బాహువులు అనేక ఆయుధాలతో కూడుకున్న అమ్మవారు అంటే చేతులలో అనేక ఆయుధాలతో పట్టుకున్నటువంటి అమ్మవారు రూపం ఉగ్రంగా ఉన్నప్పటికీ మానవ శరీరాన్ని మనసును ఆవరించుకున్నటువంటి ఎన్నో రకాల లోపాలు తొలగిపోవడానికి ఇటువంటి రూపమే అవసరమవుతుందండి. భయం లేకపోతే లోకం మాట వినదు కదండి. మన వెనుక ఎవరో భయపెట్టేవారు ఉన్నారనుకునేటప్పుడు మనం కొంచెం క్రమశిక్షణలో ఉంటాం. ఆ తత్వ ఉపాసన ఈ రూపం ద్వారా జరుగుతుందన్నమాట. లేకపోతే మనము కంట్రోల్ అనేది ఉండదటండి. ఇక ఉపాసకులు ఈమె ఈ రూపం ద్వారా జరుగుతుంది అండి. అంటే ఆ తత్వం మనం ఉపాసన ఈ రూపం ద్వారా జరుగుతుంది. ఉపాసకులకు ఈమె ఆనందదాయిని, బద్ధకస్తులకు భయం కలిగించేదండి. అజ్ఞానం మీద విజ్ఞానం, బాధల మీద విజయం పొందే తత్వమే ఈ అమ్మవారి పూజలో పరమ లక్ష్యం అండి. అమ్మవారికి ఇష్టమైన వస్త్రములు ముదురు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మ మహిషాసురమర్దినిగా మనకు దర్శనమిస్తుందండి. ఈరోజు అమ్మకి సమర్పించే నైవేద్యం చక్కెర పొంగలి. శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఈ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం 23/10/2023 మధ్యాహ్నం నుండి మనకి అమ్మవారు చివరి రూపంలో మనకి దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రి ఉత్సవంలో అమ్మవారి అలంకరణ చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరి దేవి. సకల భయాలను బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలు అందుకుంటుంది. అమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి, పరమేశ్వరుని అంకము. అమ్మకు ఆసనము, ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుందండి. అమ్మ యోగమూర్తి, మాయామోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంతం శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అధిష్టాన దేవత అండి. శ్రీ రాజరాజేశ్వరీ దేవి శ్రీచక్రమునకు అధిష్టాన దేవత. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ప్రభ ఇష్టకామేశ్వరి, కుర్యూత్ విశ్వసీం విశ్వమంగళం, షోడశ పూర్ణ చంద్రాభ మల్లికార్జున గెహేని ఇష్టకామేశ్వరి, కుర్యూత్ జగన్నిరోగ శోభనం, జగద్ధాత్రి లోకనేత్రి, సుధా నిశ్యంతి సుస్మిత ఇష్టకామేశ్వరి, కుర్యూత్ లోకం సద్బుద్ధి సుందరం, పరమేశ్వర వల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభ ఇష్టకామేశ్వరి, దద్యత్ మంగళ్యానంద జీవనం. ఇదండి అమ్మవారి యొక్క విశిష్టత. అంటే విజయదశమి నాడు దేదీప్యమానంగా వెలిగే క్షుద్రేపి అయిన రాజరాజేశ్వరి రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది. ఈ అమ్మను సేవిస్తే వృత్తి ఉద్యోగాల్లో వృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులు వారి అర్హతలను తగిన ఉద్యోగాన్ని పొందుతారండి. మంచి విజయం సాధిస్తారు. వారికి అర్హత కలిగినటువంటి అన్ని విజయాలు పొందుతారు. విజయదశమి నాడు రాజరాజేశ్వరి ఆశ్రిత రక్ష పోషణ జనని అయి వర్ధిల్లుతుంది. పురాణ కథలను బట్టి, పూజా విధానాలను బట్టి నవరాత్రులు అందరికీ శక్తిని ఆరాధించేవైనప్పటికీ ప్రత్యేకంగా విజయదశమి క్షత్రియుల పండుగటండి తెలుస్తుందట పెద్దవారు చెప్తున్నారు.
రాజులు యుద్ధాలకు వెళ్ళే కాలంలో చేసుకునే ఉత్సవంగా ప్రారంభమైన ఈ పండుగ కాలంలో ఆయా వృత్తుల వారు తమ అభ్యుదయాన్ని జయాన్ని కాంక్షిస్తూ వారి వృత్తికి సంబంధించిన వస్తువులను పూజించే ఆచారం ఏర్పడింది. ఇప్పటికీ విజయదశమి ఆయుధ పూజ విశిష్టంగా కనిపిస్తుందండి. ఇలా ఆత్రపరాజిత పూజనం, సీమోల్లంఘనం, శమీ పూజనం, దేశాంతర యాత్రాద్రీనం, ప్రస్థానచహితం అనే ప్రమాణం కూడా పూర్వపు యుద్ధకాలపు క్షత్రియులకే ఇది ఎక్కువ ఆచారంలో ఉన్నట్టు తెలుస్తుందండి. అవన్నీ మన పెద్దవారికే తెలియాలి, వేద పండితులకే అర్థాలు అనేటువంటివి ఎక్కువ ఆచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి వర్షాకాలం పోయి శరదృతువు ఆగమనం రాజులకు యుద్ధాలకు అనువైన కాలం అటండి. అందుకే ఆ రోజు అపరాజితను పూజించి అనగా పరాజయం కలగకుండా దేవిని ఉపాసించి సీమోల్లంఘనం అంటే సరిహద్దులను దాటడం, విజయకాలం బయలుదేరి విజయం సాధించడానికి ఆ సమయంలో సీమోల్లంఘనం చెప్పబడిందండి. ఆ తర్వాత చెప్పబడింది శమీ పూజ అనగా జమ్మి చెట్టును పూజించడం. ఈ వృక్షాన్ని ఆయుర్వేద వైద్యంలో ఉన్న ప్రాధాన్యం అధికమండి. అంటే శమీ చెట్టుకి, మన జమ్మి చెట్టుకి ఆయుర్వేదంలో కూడా పెద్ద పీటే ఉందటండి. అంటే మంచి బాగా పనిచేస్తుందట ఎన్నో మందులకి. ఇలా ఈ ప్రాధాన్యం అధికం కాబట్టి సాయంకాలం సమయంలో గ్రామ ప్రజలంతా ఊరి చివర సరిహద్దులోని శమీ వృక్ష స్థానానికి వెళ్ళి అక్కడ పూజించి ఆ పత్రాలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. పెద్దలకు మిత్రులకు జమ్మి ఆకులను ఇచ్చి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం ఈ మంత్రం చెప్పుకుంటారు. అంటే వాళ్ళకి ఆ ఆకులు ఇచ్చి ఈ మంత్రం పలుకుతూ వాళ్ళ దగ్గర ఆశీస్సులు అందుకుంటారండి. ఆశీస్సులు అభినందనలు పొందుతారు. ఇంతేగాక విజయదశమి రోజున పాలపిట్టను చూడడం జానపదుల ఆచారం అటండి. పాలపిట్ట దర్శనం కడుపు నిండా భోజనం అనే మాట జానపదుల నోళ్లలో తిరుగుతుందండి. ఇలా సమస్త దేవతలకు సమస్త మూర్తులకు అధిష్టాని అయి శ్రీ చక్రస్థిత అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి ఉపాసన భవబంధాలను తొలగించడమే కాకుండా ఇహపర ముక్తిదాయిని ఈ లోకంలో అత్యున్నత శ్రేణి పదవులను భోగాలను అందిస్తూ పరలోక ముక్తిని కలిగించేటువంటి తత్వం ఈ రూపానిదే. అందుకే ఈమెను చిద్రూపి పరదేవతగా కొలుస్తారు. అన్ని రకాల విజయాలకు మూలమైన ఈ తత్వం ఉపాసన అందరికీ అవసరమే. ఈ తల్లిని ఆరాధిద్దాం, సేవిద్దాం, ఆనందిద్దామండి. ప్రతి ఒక్కరూ ఈరోజు సంతోషంగా అమ్మవారిని పూజించి మంచి ఫలితాలని పొందాలనుకుంటూ స్వస్తి. లలితార్పణమస్తు. శ్రీమాత్రే నమః. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు ఎంతో ముఖ్యం కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చినాయి ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.